కానీ దానికి మరి వాళ్ళు అంగీకరిస్తారా లేదో కూటమిలో ఉన్నప్పుడు జనసేన. మేబీ అంగీకరించకుండా ఉండకపోవచ్చు, ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. జనసేనకి ఏం ఆల్టర్నేటివ్ ఉంది? తెలుగుదేశం లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా? ఆయన ఉంటే చెప్పేస్తున్నారు అసలు ఈ గొడవ ఉండదు కదా. మరి 15 ఏళ్ల పాటు నేనే ప్లస్ మనం ఒంటరిగా అయితే కష్టమని కూడా ఆయనే చెప్తున్నారు కదా, శక్తి లేదనేది. ఆ మాట అన్న తర్వాత ఇంకేం చెప్తాడు ఆయన? బేసిక్గా కాదనే ఉంటుంది. అయితే అంతకైతే కనుక ఇప్పుడు ఆల్రెడీ 4వ మంత్రి పదవి తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ నడుస్తాయి కదా. ఉగాదికి అనుకున్నది పోయింది. నాగబాబు గారికి ఉగాదికి అనుకున్నారు కదా, అది ఆగింది. కాబట్టి లోకేష్ మంత్రివర్గం తీసుకునేటప్పుడు అప్పుడు ఏమైనా పెడతారేమో చూడాలి. సార్, కొత్త వారికి అవకాశాలంటే వారసత్వాన్ని కూడా ఈయన అంగీకరిస్తున్నట్టేనా? ఈయన కూడా వారసుడిగా వచ్చాడు కాబట్టి లోకేష్. అంతే కదా, అది ఎప్పుడో వారసుల్ని పక్కన పెట్టాలనేదో 18, 19 అది అయిపోయింది. ఓకే, అది అప్పుడేనా? అప్పుడే. తర్వాత ఇప్పుడైతే ఏం మాట్లాడట్లేదు కదా. అవును అవును. 18 నుంచి ఒక 6 నెలలు, 2018 తర్వాత ఒక 6 నెలలే. అవును. తర్వాత ఇంకొకటి, మిగతా వాళ్ళ వారసులను ఒప్పుకోడు ఆయన. లైక్ రాజశేఖర రెడ్డి వారసుడు, లేకపోతే కనుక ఇంకొకటి వారసుడు అయితే ఒప్పుకోడు ఆయన. తెలుగుదేశం వారసత్వం అయితే తప్పేం లేదనే భావంతోనే ఉన్నారు ఆయన. అంతే. అలా అనుకుంటే నారా లోకేష్ కూడా వరుసకు ఇంకోసారి గెలిస్తే ఈయన కూడా తప్పుకోవాలేమో, ఈయన రూల్స్ ప్రకారం భవిష్యత్తులో. నాయకుడు అధినాయకుడికి వర్తించవు కొన్ని నిబంధనలు. ఆయనకి ఓన్లీ ఎక్స్క్యూజ్ చేస్తారేమో అక్కడ. రైట్ అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి మహానాడు కార్యక్రమం